కదా, మరి ఆ కుర్రవాడిని ఎలా మరి చేసుకుందామని మరి నమ్మించి చేస్తున్నాడు, మోసం చేశాడు. అయితే దొంగలు మొదలు ఇవన్నీ సృష్టించుకున్నాడు. ఇవన్నీ చేపించుకుని ఈ వాళ్ళందరినీ జైలు పాలు చేశాడు. జైలు పాలు చేసి ఇప్పుడు మళ్ళీ ఏమి గట్టిత్వం లేక మళ్ళీ నీ భూమి నీకు ఇస్తానని రమ్మన్నాడా. ఎందుకంటే జిల్లా మేసుకొని కోర్టు తగ్గించి మన లాయర్ గారు రమ్మన్నాడు. మరి ఎంతనం నువ్వు మరి చాలా జాగ్రత్తగా అక్కడ ఈ దొంగ కాగితాలన్నీ ఏమైతే చేపించుకున్నాడో, ఈ నామాలు ఏమైతే చేపించుకున్నాడో అవన్నీ కూడా ఈ దొంగేనా కదా, నువ్వు గట్టిగా చెప్పు, దొంగేనా? మరి అది ఏంటంటే ఆ కుర్రోడికి ఈ ప్రభుత్వాన్ని మోసం చేసినందుకు శిక్ష పడేలాగా మన అందరం కూడా ఒకే గోడ మీద నుండి నడిచి అతనికి ప్రభుత్వం ద్వారాగా ఏదో ఒక శిక్ష ఏపిద్దామా? సరే, హాయ్ ఫ్రెండ్స్, ఫాలో ఇవన్నీ